గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెకండ్ సెమ్ వాళ్ళది ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ చెప్తున్నాను ఇంటర్ఫెరెన్స్. దాన్ని వ్యతికరణం అంటారు. దీనిలో మనం 2 క్లాసులు 3 క్లాసులు నేర్చుకున్నాం. దాంట్లో ఇంటర్ఫెరెన్స్ గురించి, ఇంటర్ఫెరెన్స్ ఏ విధంగా కండిషన్స్ ఉంటాయి, ఎన్ని రకాల ఇంటర్ఫెరెన్సెస్ ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. దీంట్లో మనకి ఫస్ట్ ఇప్పుడు నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్. పరావర్తనం వల్ల, దీంట్లో తెలుగులో ఏమంటారంటే పరావర్తనం వల్ల జరిగే దశలో మార్పు. దశలో వచ్చే మార్పు. దశ అంటే వేరు, దిశ అంటే వేరు. ఇక్కడ మనం లైట్ రేస్ తీసుకున్నప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు దాని యొక్క దశ దిశ తీసుకోవాలి ఖచ్చితంగా. దశ అంటే మనం ఫేజ్ డిఫరెన్స్ అంటారు దాన్ని. ఓన్లీ దేని వల్ల వస్తుంది? ఇక్కడ రిఫ్లెక్షన్ వల్ల వస్తుంది అన్నమాట. రిఫ్లెక్షన్ వల్ల మాత్రమే వస్తుంది అనేది ఎవరు చెప్పారంటే ఇక్కడ స్టోక్స్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. స్టోక్స్ అనే సైంటిస్టు చెప్పడం జరిగిందనమాట. స్టోక్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే రిఫ్లెక్షన్ వల్ల మాత్రమే ఫేజ్లో చేంజ్ వస్తుంది. మీకు ఓన్లీ సిలబస్లో ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను. మీకు థర్డ్ సెమ్, మీకు సీనియర్స్కి థర్డ్ సెమ్లో ఉన్న సిలబస్ ఇచ్చాడు, కానీ కొన్ని టాపిక్స్ తీసేయడం జరిగింది. మీకు సెకండ్ సెమ్ వాళ్ళకి కొన్ని టాపిక్స్ తీసేయడం జరిగింది. ఒకవేళ మీ సీనియర్స్ నోట్స్లు ఏమన్నా ఉంటే మాత్రం చూడండి. మాత్రం సిలబస్లో లేనివి మాత్రం చెప్పట్లేదు, ఓన్లీ ఉన్నవి మాత్రమే చెప్తున్నాను. మీకు సిలబస్లో ఉన్నవి, వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే అవి క్వశ్చన్స్ అనేవి మీకు లేవన్నమాట. ఓకే, కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే స్టోక్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు? చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్, పరావర్తనం వలన కలిగే దశలో మార్పు ఏంటి అది ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ డెన్సర్ మీడియంలో జరుగుతుంది. డెన్సర్ మీడియం సాంద్రతర యానకంలో మాత్రమే జరుగుతుందన్నమాట. ఏంటి రిఫ్లెక్షన్ అనేది? రిఫ్లెక్షన్లో వచ్చే ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్ అంటే దశలో మార్పు అనేది దేని వల్ల జరుగుతుంది? పరావర్తనం వల్ల జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటే డెన్సర్ మీడియం అనగానే తెలుగులో ఏమంటారంటే సాంద్రతర యానకం, విర్ల యానకం అంటారు తెలుగులో. సాంద్రతర యానకంలో మాత్రమే మనకి ఇక్కడ దశలో మార్పు జరుగుతుందన్నమాట. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మొత్తం అంతా కూడా మనం డయాగ్రామ్ ద్వారానే నేర్చుకుంటాం. చూడండి ఫస్ట్ క్లియర్గా. ఇది రేరర్ మీడియం. రేరర్ మీడియంలోకి ఫస్ట్ ఏ యాంప్లిట్యూడ్ కలిగిన, ఇది ఓ అనుకోండి దీన్ని. ఫస్ట్ స్మాల్ ఏ యాంప్లిట్యూడ్ కలిగిన, కంపన పరిమితి కలిగిన ఏ నుంచి స్టార్ట్ అయింది ఒక కిరణము, ఒక లైట్ రే. ఆ లైట్ రే ఇది ఒక మీడియం అన్నమాట. మీడియం 1 ఇది, మీడియం 2 ఇది. అంటే ఇది డెన్సర్ మీడియం అనుకుంటే ఇది ఏమవుతుంది? రేరర్ మీడియం అవుతుంది అనమాట. అంటే సాంద్రత యానకం అవుతుంది, ఇది ఏమవుతుంది? విర్ల యానకం అవుతుంది. సాంద్రత యానకం నుంచి విర్ల యానకం అంటే ఈ సర్ఫేస్ మీద లైట్ రే ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అవగానే పతనం చెందగానే ఏమవుతుందంటే కొంత భాగం ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందుతుంది. దాన్ని ఓబి మార్గం అనుకోండి. రిఫ్లెక్షన్ చెంది పరావర్తన కిరణం ఏంటంటే ఓబి అనుకుంటే, తర్వాత కొంత భాగం ఏమైందంటే ట్రాన్స్మిషన్ జరిగిందనమాట. ట్రాన్స్మిషన్ అంటే వక్రీభవనం అంటారు తెలుగులో. వక్రీభవనం జరిగింది, ఈ విధంగా ట్రావెల్ చేసింది. దాన్ని సి అనుకోండి, ఓసి మార్గం అనుకోండి. ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అయింది లైట్ రే. యాంప్లిట్యూడ్ ఎంత? ఏ నుంచి స్టార్ట్ అయిన యాంప్లిట్యూడ్ ఏ కలిగిన లైట్ రే ఏమవుతుందంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అవగానే ఏమైందంటే కొంత భాగం ఏమైందంటే రిఫ్లెక్షన్ చెందింది. రిఫ్లెక్షన్ చెందిన తర్వాత ఇక్కడ ఆర్ అనేది ఏంటంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇదేమో టీ, కోఎఫిషియంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్. చూడండి ఇక్కడ
పరావర్తనం యొక్క గుణకం, పరావర్తన గుణకం స్మాల్ ఆర్ అనుకుంటే వక్రీభవనం యొక్క గుణకం స్మాల్ టీ అనుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఏ యాంప్లిట్యూడ్ కలిగిన కిరణం ఇన్సిడెంట్ అవగానే ఇది రిఫ్లెక్టెడ్ రే కాబట్టి దీని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత అవుతుందంటే, యాంప్లిట్యూడ్ అంటే కంపన పరిమితి ఎంత అవుతుందంటే ఏఆర్ అవుతుందన్నమాట. ఎందుకంటే రిఫ్లెక్టెడ్ రే కాబట్టి, అందుకు కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్ తోటి మల్టిప్లై చేయాలి దాన్ని. సేమ్ ఇది ఏమైంది ట్రాన్స్మిటెడ్ రే కాబట్టి ఏటీ అవుతుందన్నమాట. ఓకేనా? సేమ్ ఇదే ప్రాసెస్ని రివర్స్ చేస్తే, రివర్స్ చేయడం అంటే ఇప్పుడు చూడండి సేమ్ ఇదే ప్యాటర్న్ తీసుకోండి, ఇదే ప్రాసెస్. ఇదేమో రేరర్ మీడియం, మీడియం 2 ఇది, మీడియం 2 ఇది, మీడియం 1, మీడియం 1. ఫస్ట్ మనం ఇక్కడ రివర్స్ చేయడం అంటే ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ రే ఉంది ఓబి, ఓసి ఉంది, ఏ. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ జరిగిన ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అయిన లైట్ రే ఏమైంది రిఫ్లెక్షన్ చెందింది, ట్రాన్స్మిషన్ చెందింది, అంటే వక్రీభవనం చెంది పరావర్తనం చెంది రెండు విధంగా ట్రావెల్ అయింది. ఇప్పుడు ఏంటంటే రివర్స్ చేస్తున్నాను ప్యాటర్న్. రివర్స్ చేయడం అంటే వెనకాల నుంచి చేస్తున్నాను అనమాట. అంటే రిఫ్లెక్టెడ్ రే ఈ విధంగా ఇన్సిడెంట్ అయితే, ట్రాన్స్మిటెడ్ రే ఈ విధంగా ఇన్సిడెంట్ అయితే రివర్స్లో. ఈ లైట్ రే లేనట్టు అనుకోండి ఫస్ట్. అంటే ఈ లైట్ రే ఇక్కడ మన స్టార్టింగ్లో ఉన్నది ఇన్సిడెంట్ అయిన లైట్ రే. ఓన్లీ రివర్స్ చేసి ప్యాటర్న్ అంతా రివర్స్ చేసినప్పుడు ఏమైందంటే ఈ విధంగా ఇన్సిడెంట్ చేస్తున్నాం. బీఓ అంటే రిఫ్లెక్టెడ్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ రే యొక్క కంపన పరిమితి ఎంత ఉంది, యాంప్లిట్యూడ్ ఏఆర్ ఉంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ చేస్తున్నాను ఏటీ. ఓకే, ఇప్పుడు ఇలాగ ఇన్సిడెంట్ చేయగానే ఫస్ట్ దీని గురించి నేర్చుకోండి. ఈ రిఫ్లెక్టెడ్ రే ఈ విధంగా ఇన్సిడెంట్ చెందింది ఓ అనే పాయింట్ దగ్గర. ఓ అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవగానే కొంత భాగం ఏమవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్షన్ అనగానే అదే మీడియంలోకి వెనక్కి వచ్చాడు. ఇప్పుడు ఇందాక ఏం జరిగింది మీడియం 1లో ఇన్సిడెంట్ అయింది, సేమ్ అదే మీడియంలోకి వచ్చింది కాబట్టి అది రిఫ్లెక్టెడ్ రే. అది కాకుండా మీడియంలోంచి ఇంకొక మీడియంలోకి చేంజ్ వెళ్ళిందంటే అది ఏమవుతుందంటే ట్రాన్స్మిటెడ్ రే అవుతుంది, వక్రీభవన కిరణం అవుతుంది అనమాట. సేమ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాను దీన్ని ఇన్సిడెంట్ చేస్తున్నాను. ఎక్కడ మీడియం 1లో ఉండగా ఇన్సిడెంట్ చేయగానే మళ్ళీ ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది. దాని యొక్క కంపన పరిమితి ఏమవుతుంది, ఇదేమో రిఫ్లెక్షన్ చెందింది కాబట్టి ఏఆర్, ఇక్కడ ఇన్సిడెంట్ అయింది ఏఆర్తో ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్షన్ చెందింది. ఇక్కడ ఆర్ డాష్ అనేది ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. మనం రిఫ్లెక్టెడ్ రే తీసుకున్నాం ఇక్కడ. తర్వాత టీ అనేది ఏంటి, టీ డాష్ అనేది ఏమవుతుందంటే ట్రాన్స్మిటెడ్ రే అవుతుంది. ట్రాన్స్మిటెడ్ రే యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఆర్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్, టీ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్. కానీ ఇక్కడ రివర్స్ చేస్తున్నప్పుడు ఏఆర్ ఆల్రెడీ యాంప్లిట్యూడ్, దీన్ని ఇన్సిడెంట్ చేయగానే ఏమవుతుంది ఇక్కడ రిఫ్లెక్షన్ చెందింది. రిఫ్లెక్షన్ చెందినప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్ ఏమనుకుంటున్నాం ఆర్ డాష్ అనుకుంటున్నాం. సేమ్ అదే ట్రాన్స్మిషన్ చెందితే టీ డాష్ అనేది దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అవుతుంది. ఫస్ట్ ఏఆర్ రిఫ్లెక్టెడ్ రే ఇన్సిడెంట్ అయింది, ఇలా ఇన్సిడెంట్ అవగానే ఈ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ విధంగా ఏమైంది రిఫ్లెక్షన్ చెందింది. రిఫ్లెక్షన్ చెందినప్పుడు ఏమైంది ఉన్న కంపన పరిమితితో ఉన్న యాంప్లిట్యూడ్ని దేంతో మల్టిప్లై చేయాలి కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్తో మల్టిప్లై చేయాలి. అంటే ఎంత అవుతుంది ఏఆర్ ఇంటూ ఆర్ డాష్. కాదు ఒకసారి వినండి క్లియర్గా. ఇదే మీడియంలో ఉంది కాబట్టి ఇదే మీడియంలో అంటే ఏఆర్ ఇంటూ మీడియం అంటే ఎంత అవుతుంది ఓకే చూడండి అమ్మా, ఫస్ట్ క్లియర్గా చూడండి. ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే ఇన్సిడెంట్ చేసాం. రిఫ్లెక్టెడ్ రే ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏఆర్ అనేది యాంప్లిట్యూడ్ అదే మీడియంలోకి వెళ్ళింది. ఫస్ట్ మనం మీడియం 1లో తీసుకున్నాం కాబట్టి దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేవి మీడియం 1లోంచే కదా ఇన్సిడెంట్ అవి మారవు అనమాట. మీడియం 2లో తీసుకున్నప్పుడు మాత్రం అక్కడ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏమో ఆర్ డాష్ అనుకోవాలి, ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఏమో టీ డాష్ అనుకోవాలి. ఎప్పుడు ఇది మీడియం 2 నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, అంటే ఇది ఏమవుతుంది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం అవుతుంది. అప్పుడు దీన్ని తీసుకున్నప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ దేనికి ఇది ట్రాన్స్మిటెడ్ రే తీసుకున్నప్పుడు మీడియం 2లో తీసుకున్నప్పుడు అనమాట. ఇప్పుడు ఏం తీసుకున్నాం
BO అంటే రిఫ్లెక్టెడ్ రే మీడియం 1లోనే తీసుకున్నాం. మీడియం 1 ఇది మీడియం 1లోనే కాబట్టి రిఫ్లెక్టెడ్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది R అవుతుంది. అంటే R ఇంటూ R ఆర్ స్క్వేర్ ఏఆర్తో ఆర్ మల్టిప్లై చేయాలి. అంటే ఏఆర్ ఇంటూ ఆర్ అంటే ఏఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట దీని యొక్క యాంప్లిట్యూడ్. ఎప్పుడు ఇది రిఫ్లెక్టెడ్ రే యొక్క రిఫ్లెక్షన్ చెందినప్పుడు BO ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది. తర్వాత ఇదే రే ఈ విధంగా ట్రాన్స్మిషన్ చెందింది. ట్రాన్స్మిషన్ చెందినప్పుడు దీని D అనుకోండి OD అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది ఏఆర్ ఇంటూ టీ ఏఆర్టీ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇది రిఫ్లెక్టెడ్ రే యొక్క రిఫ్లెక్షను ట్రాన్స్మిషన్ చెందినప్పుడు. సేమ్ అదే ప్యాటర్న్ని ట్రాన్స్మిటెడ్ రే ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏటీ అనేది దీని యొక్క యాంప్లిట్యూడ్ ఈ విధంగా ఇన్సిడెంట్ చెందిన తర్వాత అదే రే ఇదే మీడియంలోకి వచ్చేసినప్పుడు ఏమైంది, ఇది ఏమవుతుంది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఒక రే అనేది అదే మీడియంలోకి రివర్స్లో వచ్చేస్తే అది రిఫ్లెక్షన్ చెందినట్టు. అంటే ఏటీ అనే కంపనమర్ విత్ కలిగిన ట్రాన్స్మిటెడ్ రే ఫస్ట్ దీని ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అవగానే ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది. రిఫ్లెక్షన్ చెందినప్పుడు దాని యొక్క కోఎఫిషియంట్ ఏమనుకున్నాం ఆర్ డాష్ అనుకున్నాం. కాబట్టి ఏటీ ఇంటూ ఆర్ డాష్ అవుతుంది దాని యొక్క కంపన పరిమితి. తర్వాత ఇదే రే మళ్ళీ రిఫ్లెక్షన్ చెందిన తర్వాత కొంత ట్రాన్స్మిషన్ చెందింది. అదే రే ఈ విధంగా ఉంటుంది అనమాట. దాని యొక్క ట్రాన్స్మిటెడ్ రే యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది టీ డాష్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఏటీ ఇంటూ దీని కంపన పరిమితి ఆల్రెడీ ఏటీ కాబట్టి టీ డాష్తో మల్టిప్లై చేయాలి. ఏటీ ఇంటూ టీ డాష్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి మనం తీసుకున్న ప్యాటర్న్ స్టార్టింగ్లో తీసుకున్నది ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయింది, ఇలా ఇన్సిడెంట్ అవి రిఫ్లెక్షన్ చెందింది, ఇదేమో ట్రాన్స్మిషన్ చెందింది ఏటీ అవుతుంది, ఇదేమో ఏఆర్ అయింది. సేమ్ అదే ప్యాటర్న్ రివర్స్ చేస్తాం. ఏఆర్ కలిగింది ఇన్సిడెంట్ అవగానే రిఫ్లెక్షన్ చెందినప్పుడు రిఫ్లెక్టెడ్ రే యొక్క యాంప్లిట్యూడ్ ఏఆర్ స్క్వేర్ అవుతుంది. ట్రాన్స్మిషన్ చెందింది ఏఆర్ ఇంటూ టీ అవుతుంది ఏఆర్టీ. సేమ్ అదే విధంగా ట్రాన్స్మిటెడ్ రే మీడియం 2లో కాబట్టి ఆర్ డాష్ టీ డాష్ తీసుకోవాలన్నమాట. ఆర్ డాష్ టీ డాష్ తీసుకున్నప్పుడు దీని రిఫ్లెక్షన్ చెందిన రే ఏమవుతుంది ఈ విధంగా వస్తుంది ఏటీ ఇంటూ ఆర్ డాష్తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇది రిఫ్లెక్టెడ్ రే కాబట్టి. దేని యొక్క రిఫ్లెక్టెడ్ రే ట్రాన్స్మిటెడ్ రే యొక్క రిఫ్లెక్టెడ్ రే ఈ విధంగా ట్రాన్స్మిట్ అయింది. దాని యొక్క యాంప్లిట్యూడ్ ఏమవుతుంది ఏటీ ఇంటూ ఆర్ డాష్ అవుతుంది. సేమ్ అదే రే ఏమవుతుంది ట్రాన్స్మిషన్ చెందింది, అది ఈ విధంగా ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమవుతుంది దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత ఏటీ ఇంటూ ట్రాన్స్మిటెడ్ రే యొక్క కోఎఫిషియంట్ ఎంత టీ డాష్ కాబట్టి ఏటీ ఇంటూ టీ డాష్ అవుతుందండి. ఇప్పుడు ఒరిజినల్గా మనం తీసుకున్నప్పుడు ఓడి అనేది అసలు ఉందా దీంట్లో ఫస్ట్ తీసుకున్న దాంట్లో మనం ఫస్ట్ ప్యాటర్న్ చేసాం కదా రివర్స్ చేయక ముందు ఏ విధంగా ఉంది ఓడి అనేది లేదు, అంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ లేదనమాట. కానీ ఇక్కడ ఎంత ఉంది ఏటీ ఆర్ డాష్ ప్లస్ ఏఆర్టీ ఈక్వల్ టు ఎంత 0 అవుతుందన్నమాట. ఏటీ ఆర్ డాష్ ప్లస్ ఏఆర్టీ అవన్నీ ఏమవుతున్నాయి ఇక్కడ అసలు స్టార్టింగ్లో లేదు కాబట్టి 0కి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫస్ట్ దీని యొక్క రైట్ రే తీసుకున్నప్పుడు ఫస్ట్ దీని యొక్క యాంప్లిట్యూడ్ ఎంత ఏ, కానీ ఇక్కడ ఎంత వచ్చింది ఏఆర్ స్క్వేర్ ఏటీ టీ డాష్ వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు ఏటీ టీ డాష్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అవుతుంది ఫస్ట్ రే ప్రకారం. దీని ప్రకారం ఈ లైట్ రే తీసుకున్నప్పుడు ఏవో లైట్ రే తీసుకున్నప్పుడు దాని యొక్క యాంప్లిట్యూడ్ స్టార్టింగ్ ఎంత ఏ ఉంది, కానీ ఇక్కడ ఎంత వచ్చింది రివర్స్ చేసినప్పుడు ఏఆర్ స్క్వేర్ ఏటీ టీ డాష్. అదే రెండింటిని కలిపేస్తే వచ్చింది దేనికి సమానం అవుతుంది ఏకి సమానం అవుతుంది అనమాట. ఈక్వేషన్ 1 తీసుకున్నప్పుడు ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1 తీసుకున్నప్పుడు దీంట్లో చూడండి ఈక్వేషన్ 1 ఇది, ఈక్వేషన్ 2 ఇది. ఈక్వేషన్ 1 తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఈ రెండిట్లో కామన్గా ఏం చేయొచ్చు ఏటీ కామన్ చేస్తే ఇంకేముంది ఇక్కడ ఆర్ డాష్ ప్లస్ ఆర్ ఉంది ఈక్వల్ టు 0 అనమాట. అర్థమైందా, రెండింటిలో కామన్గా ఏటీ ఉంది ఆర్ డాష్ ఉంది ఆర్, ఆ రెండు వేరు కాబట్టి ఏటీ కామన్గా ఉంది కాబట్టి ఏటీ కామన్ చేస్తే ఆర్ డాష్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఏటీని అటువైపు పంపేస్తే ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్తే 0, అంటే ఆర్ డాష్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఆర్ డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఆర్ అవుతుంది అనమాట. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. నెక్స్ట్ దీన్ని చూడండి ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1 నుంచి ఇది ఈక్వేషన్ 2 నుంచి చూడండి.
ఈక్వేషన్ 2 ప్రకారం తీసుకుంటే ఈ రెండిట్లో ఏం కామన్గా చేయొచ్చు, ఏ కామన్ చేస్తే ఇటువైపు ఏ ఉంది కాబట్టి ఏ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏ కామన్ చేస్తే టీ డాష్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. అటువైపు ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. అంటే టీ డాష్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1, టీ డాష్ ఈక్వల్ టు 1 మైనస్ ఆర్ స్క్వేర్. ఇది మనకు వచ్చింది ఈక్వేషన్ 4 అనుకో. ఈక్వేషన్ 4 అనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆర్. ఆర్ డాష్ అంటే ఏంటి, అక్కడ రిఫ్లెక్టెడ్ రే సెకండ్ ఫేజ్లో తీసుకున్నప్పుడు రిఫ్లెక్షన్ యొక్క కోఎఫిషియంట్. ఆర్ ఈక్వల్ టు ఎంత, మనం తీసుకున్న మీడియం 1 యొక్క రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. అది ఏమొచ్చింది ఇక్కడ, ఆర్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్ ద్వారా మాత్రమే ఇక్కడ ఏమైంది, నెగిటివ్ సైన్ వచ్చింది. నెగిటివ్ సైన్ ఏం చేస్తుందంటే, నెగిటివ్ సైన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఫేజ్ యొక్క చేంజ్ తెలియజేస్తుంది అనమాట. చేంజ్ని తెలియజేస్తుంది. అది ఎంత ఉంటుంది అంటే పై ఉంటుంది అని చెప్పారు. ఎవరు మరలా ఏం చేశారంటే లాయిడ్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ చూడండి, ఇక్కడ ఫేజ్ చేంజ్ అనేది పై ఉంటుంది అని దేని ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఆర్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆర్. ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది దేన్ని డినోట్ చేస్తుందంటే రిఫ్లెక్షన్ చేసినప్పుడు ఆప్టికలీ డెన్సర్ టు రేరర్ మీడియం, డెన్సర్ మీడియంలో మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ వచ్చింది కాబట్టి దాని యొక్క రిఫ్లెక్టెడ్ కోఎఫిషియంట్ అనేది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫేజ్ చేంజ్ అనేది చేంజ్ ఆఫ్ ఫేజ్ అనేది ఎంత అవుతుందంటే చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్, పరావర్తనం వలన కలిగే దశలో మార్పు ఎంత అవుతుందంటే పై అని. అది ఎప్పుడు అంటే ఓన్లీ డెన్సర్ మీడియంలో మాత్రమే జరుగుతుందని చెప్పడం జరిగిందన్నమాట. ఎవరు స్టోక్స్ అనేది థియరిటికల్గా చెప్తే దాన్ని ఎక్స్పెరిమెంటల్గా మళ్ళీ లాయిడ్ అనే సైంటిస్టు నిరూపించడం జరిగింది. లాయిడ్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ అని ఉంటుంది. లాయిడ్ అనే సైంటిస్ట్ దీన్ని మళ్ళీ ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగిందనమాట. ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది, పై ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఓన్లీ డెన్సర్ మీడియంలో ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఇది ఓన్లీ డయాగ్రామ్ మీద డిపెండ్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మళ్ళీ చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లైట్ రే, మీడియం 1 నుంచి ఇన్సిడెంట్ అయింది. రిఫ్లెక్టెడ్ రే, ఇది రిఫ్లెక్టెడ్ యొక్క కోఎఫిషియంట్ ఆర్ కాబట్టి ఏఆర్ అయింది, ఇదేమో ఏటీ అయింది. రివర్స్ చేసినప్పుడు ఏమైంది, ఏఆర్ నుంచి ఇన్సిడెంట్ అయినా లైట్ రే ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది కాబట్టి మీడియం 1 అనేది కాబట్టి ఏఆర్ ఇంటూ ఆర్ అవుతుంది, ఆర్ స్క్వేర్, ఏఆర్ స్క్వేర్ అయింది. అలాగే ట్రాన్స్మిషన్ చెందినప్పుడు ఏమవుతుంది, ఏఆర్ ఇంటూ ట్రాన్స్మిటెడ్ రే కాబట్టి టీ అనుకున్నాం కాబట్టి మీడియం 1లో ఏఆర్ ఇంటూ టీ అవుతుంది అనమాట. ఓన్లీ ఇది రిఫ్లెక్టెడ్ రేకి తీసుకున్నప్పుడు. అదే ప్యాటర్న్ని ట్రాన్స్మిటెడ్ రేకి తీసుకున్నప్పుడు ఏటీ యాంప్లిట్యూడ్ ఉన్న దాన్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఇదేమో రిఫ్లెక్టెడ్ రే అవుతుంది, ఇదేమో ట్రాన్స్మిటెడ్ రే అవుతుంది. రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, ఏటీ ఇంటూ రిఫ్లెక్టెడ్ రే కాబట్టి ఏటీ ఇంటూ ఆర్ డాష్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏటీతో మళ్ళీ ట్రాన్స్మిటెడ్ రే కాబట్టి ఏటీ ఇంటూ టీ డాష్ అనేది దీని యొక్క మీడియం 2 యొక్క కోఎఫిషియంట్ కాబట్టి ఏటీ ఇంటూ టీ డాష్. అప్పుడు ఏమవుతుందంటే ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏటీ టీ డాష్ అనేది టోటల్గా దీని యొక్క యాంప్లిట్యూడ్. కానీ స్టార్టింగ్లో ఉన్నది ఏ, దీనికి ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వేషన్ 2 సేమ్. దీన్ని చూసుకుంటే ఓడి అనేది అసలు ఫస్ట్ స్టార్టింగ్లో లేదు, దాని యొక్క యాంప్లిట్యూడే లేదు, 0. అప్పుడు ఈ రెండింటిని కలిపితే 0కి ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి ఆర్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆర్ వచ్చింది. ఈక్వేషన్ 2 నుంచి టీటీ డాష్ ఈక్వల్ టు 1 మైనస్ ఆర్ స్క్వేర్ వచ్చింది. మెయిన్ ఇక్కడ ఆర్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఆర్ వచ్చింది. ఇక్కడ మైనస్ అనేది దేన్ని డినోట్ చేస్తుందంటే ఫేజ్ యొక్క చేంజ్ అనేది డెన్సర్ మీడియంలో పై ఉంటుంది, అది ఓన్లీ డెన్సర్ మీడియంలో మాత్రమే చేంజ్ వస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. ఈ డయాగ్రామ్ బట్టి నేర్చుకోవచ్చు. ఓకే, ఇది చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్, పరావర్తనం వల్ల వచ్చే దశలో మార్పు. అది ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే పై ఉంటుందన్నమాట. దీన్ని మళ్ళీ ప్రయోగాత్మకంగా లాయిడ్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్లో నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.